దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో శుక్రవారం కుండపోత వాన కురిసింది. ఆగస్టు తొలి 7 రోజుల్లో ఢిల్లీలో 127 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2011 తర్వాత ఈ నెలలో ఇదే అత్యధిక వర్షపాతం. అంటే 15 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అయింది. అసలు ఢిల్లీలో ఇంత భారీ వర్షాలకు కారణాలేంటి? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఢిల్లీ ఎన్సీఆర్పై వరుణుడు విరుచుకుపడ్డాడు. శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రాజధానిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వాహనదారులు, పాదచారులు అడుగుల లోతు నీటిలో ప్రయాణించవలసి వచ్చింది. నోయిడా, గురుగ్రామ్ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి కనిపించింది. ఆగస్టు నెల తొలి 7 రోజుల్లో ఢిల్లీలో 127 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డయింది. 2011 తర్వాత ఈ సీజన్లో ఇదే అత్యధిక వర్షపాతం. అలాగే పాలం ఏరియాలో కూడా 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉత్తర భారతంపై విస్తరించిన పలు వాతావరణ వ్యవస్థలు ఏకకాలంలో ప్రభావం చూపిస్తూ ఉండటమే ఢిల్లీలో కుండపోతకు కారణంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గంగానగర్ నుంచి ఢిల్లీ మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. నైరుతి ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సుమారు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు సైక్లోనిక్ సర్క్యులేషన్ కొనసాగుతోంది. మరోవైపు వాయువ్య భారతంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావం కూడా ఉంది. ఈ 3 వ్యవస్థల ప్రభావంతో ఉత్తర భారతంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం నాటి భారీ వర్షాలతో పోలిస్తే శనివారం వర్ష తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంది అని ఐఎండీ తెలిపింది. ఢిల్లీలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మొత్తంగా ఢిల్లీ ఎన్సీఆర్పై మాన్సూన్ ప్రభావం కొనసాగుతోంది. భారీ వర్షాలతో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్ష తీవ్రత తగ్గినా నార్త్ ఇండియాలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాల కారణంగా ఢిల్లీలో మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.